No, 60 to 80 rupees, that is average transport cost. So cement 135 kilometers వెళ్ళదు కదండి, బికాజ్ రా మెటీరియల్ సోర్సెస్ అన్ని కూడా మీకు ఏపీలో ఉన్నంత సోర్స్ బయట లేదు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం. మీరు అడిగేది ఒక నిమిషం అండి, వేరే పాయింట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు మేము సిమెంట్ ఈ ఒక్క స్టేట్లోనే కాదండి, ఈ స్టేట్లో కూడా అనేకమైన ప్రాంతాలకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్లో వెళ్తుంది. ఈ 67.5 అనేటువంటిది మేము అన్ని స్టేట్స్ అమ్మేటువంటి ప్రాజెక్ట్ని తీసుకొని మొత్తం టన్నేజ్ డివైడ్ చేస్తూ వచ్చింది 67. ఇప్పుడు మీరు హైదరాబాద్కి ఎంత అంటే మా యూనిట్ నల్గొండలో ఉన్న కంచికని వీళ్ళ కానీ 35 రూపీస్ 32 అవుతుంది. మా 35కి అగైనిస్ట్గా తాండూరు నుంచి వచ్చేటటువంటిది 10 to 15 రూపీస్ అవుతుంది. అందువల్ల వాళ్ళది చీప్ అని అంటున్నాం. మా అన్ని నల్గొండ బెల్ట్ అండి, నల్గొండ అంతా కూడా 220 నుంచి 230 కిలోమీటర్లు పైన డిస్టెన్స్ ఉంది కాబట్టి మాకు 35 రూపీస్ అవుతుంది పర్ బ్యాగ్. ఈ 67 అందుకని మేము 335 లేదు ఇక్కడ ప్రైస్, 310 అది తగ్గించి అమ్ముతున్నాం. రిగార్డింగ్ దట్ బిల్డర్స్ కొంటున్నారా లేదనే విషయము ఆనంద్ ప్రసాద్ గారు. సార్, బిల్డర్స్ కొంటాం కాదు కానీ అంటే ఈ విషయాలని చర్చకు వచ్చినప్పుడు అసోసియేషన్ నుంచి కూడా ఒక ప్లాంట్ పెడితే బాగుంటుందన్న ప్రపోజల్ వచ్చిందండి. సో ఇవాళ మీ అందరి ద్వారా మా బ్రదర్స్ అందరికి కూడా ఒక చిన్న ఇన్విటేషన్ పంపిస్తున్నాను నేను. లెట్ దెమ్ టేక్ ఓవర్ మై ప్లాంట్, లెట్ దెమ్ డోంట్ పే సింగిల్ రూపీ. వాళ్ళు ఒక కొత్త ప్లాంట్ పెట్టాలంటే 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. రైట్ ఫ్రమ్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్, ఎరెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ టేక్ 4 to 5 years. రైట్ నౌ నడుస్తున్న ప్లాంట్ వాళ్ళ చేతుల్లో పెడతాను. లెట్ దెమ్ రన్ ఇట్, let them face the problems, just let them give me 10% of the total turnover as a profit to me, nothing more than that. It's a welcoming, అంటే మా బ్రదర్స్కి నేను వెల్కమ్ చేస్తున్నాను, వేరే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 3-4 years బ్యాక్ ఇదే ప్రపోజల్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. నా దగ్గరికి కొంతమంది వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళ ఫిగర్స్ అన్నీ చూపించాను. వాళ్ళు బిల్డర్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. అప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు నో ఇట్స్ నాట్ వైజ్ థింగ్ టు థింక్ ఇన్ దట్ వే అని. ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు మాట్లాడటమే కానీ ఒకసారి ప్రాక్టికల్గా వాళ్ళు కూడా వచ్చి చూస్తే, నా ఇన్విటేషన్ లెట్ దమ్ యాక్సెప్ట్. నేను ప్లాంట్ రన్నింగ్లో ఐ విల్ సపోర్ట్ దమ్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ ద ప్లాంట్. ఐ విల్ రన్ ది ప్లాంట్. కాదు బిల్డర్స్ తరఫు నుంచి నేను చెప్తున్నాను. వాళ్ళు దెర్ ఈజ్ ఎ ప్రపోజల్ టు సెటప్ ఎ ప్లాంట్. వాళ్ళ దగ్గర నుంచి తెలిసింది అనుకోండి, మీకు కూడా తెలుస్తాయి కొన్ని ఫిగర్స్, యాక్చువల్ థింగ్స్ మేము చెప్తున్నది నిజమా అబద్ధమా ఏంటి అనేది. సార్, ఇప్పుడు మీరు చెప్తుంది మొత్తం సిమెంట్ అంటే బిల్డర్స్ మాత్రమే కొంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. నో నేను ఆ మాట అనలేదండి సార్. కామన్ మ్యాన్ నేను ఆ మాట అనలేదండి. వాళ్ళు ప్లాంట్ పెడతానన్నారని చెప్పి నా ఇన్విటేషన్ వాళ్ళకి ఇస్తున్నాను తప్ప ఓన్లీ బిల్డర్స్ ఇక్కడ కొంటున్నారు నేను ఐ నెవర్ సెడ్. సార్, ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? మీరు చెప్పడం బట్టి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికీ ఒక స్థిరమైన ప్రభుత్వం రాకూడదనేనా ధరలు తగ్గాలంటే? ఎందుకు మీరు చెప్తున్నారు కదా సార్, మోడీ ప్రభుత్వం ఏర్పాటైంది, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది, మేమంతా చాలా ఆశగా ఉన్నామండి అంటే ఇండస్ట్రీ బాగుంటుందని. అదే నేను చెప్పింది తప్ప స్థిరమైన ప్రభుత్వం రావద్దని మేము చెప్పలేదు. కామన్ మ్యాన్ కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ బతుకుతుందని చెప్తున్నాం. స్థిరమైన ప్రభుత్వం రాకూడదనే కామన్ మ్యాన్ కోరుకోవాలి, అంతే కదా? లేదండి, ఒకటి ప్రైజెస్ అనేది ఇప్పుడు మీకు తెలిసిన విషయమే. ప్రైజెస్ పెరగటమే అనేది తగ్గుతుంది కానీ ప్రైజెస్ తగ్గడం అనేది చాలా వెరీ రేర్ కమోడిటీస్లో తగ్గుతున్నది. మనకు డీజిల్ ప్రైస్ తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా మన సిమెంట్ ప్రైస్ తగ్గుద్ది. మనకు పవర్ ప్రైస్ తగ్గిందనుకోండి ఆటోమేటికలీ సిమెంట్ ప్రైస్ తగ్గుద్ది. సో ఈ విధంగా ఈ 3 or 4 ఇంపార్టెంట్ పారామీటర్స్ తగ్గితే కానీ ప్రైజెస్ తగ్గవండి.